హాయ్ హలో వెల్కమ్ టు ది తేజారెడ్డి వ్లాగ్స్. మనం ఇప్పుడు వెళ్ళబోతున్న ప్రదేశం తిరుపతి టు శ్రీశైలం. ఇవాళ ఆగస్ట్ 15 కాబట్టి అందరూ బైకర్స్ మన ఇండియన్ ఫ్లాగ్ తీసుకొని బైక్ ఇన్సెక్ట్ చేసుకొని వెళ్తుంటే అమ్మ ఒక సైన్యం వెళ్ళినట్టే ఉంది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ శ్రీశైలంకి వచ్చేసినాము. ఇది ఘాట్ రోడ్ అన్నమాట. ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యేది శ్రీశైలం. ఇక్కడ నుంచి 45 కిలోమీటర్స్ ఓన్లీ ఘాట్ రోడ్డు. రైడ్ ఎలా ఉంటుందో చూడండి మామ, వేరే లెవెల్లో ఉంటుంది అస్సలు. తిరుపతి నుంచి 10 బైకర్స్ వచ్చాము. బట్ ఇక్కడ శ్రీశైలం దగ్గర మా గ్రూప్ ఇంకో ఏరియా నుంచి వచ్చారు. ఫ్రమ్ విజయవాడ, వైజాగ్, నెల్లూరు. అందరూ కలిస్తే మామూలుగా లేరనమాట. మొత్తం మనకి ఒక 25 బైక్స్ దాకా అయ్యాయి. ఈ రోడ్లో వెళ్తూ ఉంటే ఘాట్ సెక్షను ఎలా ఉందంటే అలా ఉంది. ముందర ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతూ ఉంది. మనం వెళ్తున్నామంటే అదొక గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు శ్రీశైలం దగ్గరకు వచ్చినాం. జస్ట్ ఇంకా 4 కిలోమీటర్స్ వెళ్ళామంటే శ్రీశైలం. ఇక్కడికి మనం సాటర్డే వచ్చాము. సాటర్డే అయిన వల్ల హెవీ ట్రాఫిక్, కార్లు, బస్సులు ఆల్మోస్ట్ ఎక్కువ ఆగిపోయినాయి. కాబట్టి మనం సైడ్ కన్వే తీసుకొని బైకర్స్ కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోయగలిగాం. లేకుంటే మనకి ఒక 1.5 అవర్ ఈజీగా పట్టేది ఘాట్ రోడ్డు లాస్ట్ ఒక 4 కిలోమీటర్స్ వరకు. కానీ మనం 15 మినిట్స్లో స్పీడ్గా రీచ్ అయిపోయినాం. మనం రైడర్స్ వెళ్తే ఒక ప్లస్ పాయింట్ ఏందో తెలుసా? మనకు ముందర ఏమొస్తుందో చూసే మన రైడర్ని చూస్తే ఆటోమేటిక్గా సిగ్నల్స్ వచ్చేస్తాయి.
కాబట్టి ఎక్సలెంట్. అసలు ఈ కర్వ్స్లో మనకి ముందు ఏమొస్తుంది ఏమి అర్థమే కాదు. అదే మన రైడర్స్ ఉంటే ముందు ఏమొస్తుందో మనకి ముందే తెలిసిపోతుంది. మనం ఎలా కావాలంటే అలా వెళ్ళచ్చు. స్పీడ్ కావాలంటే స్పీడ్, స్లో కావాలంటే స్లో, కర్వ్ వస్తే కర్వ్. వా మామూలుగా లేదు ఈ కర్వ్స్ కానీ ఘాట్ రోడ్ కానీ. హైలైట్ అంటే హైలైట్ శ్రీశైలం. ఇదే నా మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఘాట్ రోడ్కి వచ్చింది. వా ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు మామ తగ్గేదే లాస్ట్ శ్రీశైలం ఇది. వెల్కమ్ యూ. ఇక్కడ ఏదో చిన్న చెకింగ్ ఉంటుంది, కార్లో మాత్రం చెక్ చేస్తారు, బైక్స్ మాత్రం అలౌడ్, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ శ్రీశైలం దగ్గరకు వచ్చేసాను అండి. ఇక్కడ మనకి రైట్ సైడ్లో పెద్ద నందీశ్వరుడు ఉంటారు. ఆయన మనకు వెల్కమ్స్ చేస్తున్నారు. వెల్కమ్స్ యూ శ్రీశైలం. నందీశ్వరుని చూస్తే చాలా హ్యాపీగా ఉంది, చాలా అంటే చాలా హ్యాపీగా. పెద్ద నందీశ్వరుడు సూపర్గా ఉంది. ఇది వచ్చేసరికి మన సాక్షి గణపతి ఆలయం అన్నమాట. శ్రీశైలంకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సాక్షి గణపతిని దర్శనం చేసుకొని మనం రిటర్న్ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు వచ్చినా ఖచ్చితంగా సాక్షి గణపతిని దర్శనం చేసుకోండి. ఎటకెళ్ళకి శ్రీశైలం వచ్చేసామండి. ఎలా ఉందంటే ప్లేస్ పీస్ఫుల్గా సూపర్గా ఉంది. మనకి ఇప్పుడు రైట్ సైడ్లో ఒక పెద్ద సర్కిల్ ఉంది. సర్కిల్లో ఈశ్వరుడు, నందీశ్వరుడు ఇద్దరు ఉన్నారు. చూసేకి సూపర్గా ఉంది, మామూలుగా లేదు. మన వాళ్ళు ఇక్కడంతా ఆపుతున్నారు, బండి అసెంబుల్ అవుతున్నారు. అందరికీ మామూలుగా లేదు రైడ్, పిచ్చ ఎంజాయ్గా ఉంది. ఇటు కొంచెం రైట్ సైడ్లో చూసారంటే శివ పార్వతులు ఉన్నారు. ఇది కానీ ఎక్సలెంట్ అండి, అసలు సూపర్. ఇదండి మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళే దారి. చూసేకి వావ్ బ్యూటిఫుల్ లొకేషన్. మన కుక్కేలో కానీ సేమ్ ఇలాగే ఉంటుంది. ఓం నమ శివాయ.